ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించినట్టయితే ప్రేమగల పరలోక తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు నామములో మీ పాసనకు వస్తున్నాం. ప్రభా, ఉదయం నుంచి ఇప్పుడు దాకా మీ సన్నిధి మాతో పాటు ఉంచి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు నాయనా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, వందనాలు తండ్రి. ఇప్పుడు యవనస్తుల కోసమని ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. నీ దాసుని నీ వాక్యంతో నింపినాయన. ఏమేమైతే వాక్యాలు మా జీవితాలకు పనిచేస్తాయో ఆ వాక్యాలు మాకు అనుగ్రహించిన ఆయన తండ్రి. శత్రువు ఎటువంటి కలవరం సృష్టించకుండా సహాయం చేయనాయన తండ్రి. మరి ముందుకు వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. వారితో మీరు మాట్లాడినాయన తండ్రి. మరి లోకంలోకి ఎడుపడకుండా ప్రభా నీ బిడ్డలకి ప్రభా మీ సహాయాన్ని మీ నడిపింపుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిర్లక్ష్యంతో వెళ్ళిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన తండ్రి. కృప చూపు నాయన, సహాయం చేయనాయన తండ్రి. కొంతమంది అయితే మరి మందిరానికి కూడా రాకుండా యవనస్తులు ఉంటున్నారు ప్రభా, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిశ్చితం అయితే వాళ్ళని సమకూర్చి తండ్రి ప్రభా. ఇప్పుడు పాటల్లో, వాయిద్యాల్లో, వర్తమానంలో మీరుండి మమ్మల్ని నడిపించమని మాకు ప్రభా మీరే మా గైడెన్స్ అనుగ్రహించమని, మీరే సింహాసనాసీనుడు అని కొద్ది ప్రార్థన వేసే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా పాట పాడుకునే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్న సాటర్డే ఒక 13 మంది బ్రదర్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అంటే మీకు వాట్సాప్లో పెట్టాను కదా. సో చాలా చక్కగా ప్రార్థన చేసుకున్నాం. అంటే మీ అందరి గురించి మరి ఎవరెవరైతే కొంతమంది మరి రాని వాళ్ళు ఉంటున్నారు, కొంతమంది వెనుకంజ వేసినటువంటి వారు ఉంటున్నారు, వాళ్ళ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. ప్రభు చిత్తం అయితే మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి ఎప్పట్లాగే సండే ఈవినింగ్ ఓపెన్ ఎయిర్కి వెళ్దామని మరి అన్నోళ్ళని అడిగితే అన్నోళ్ళు ఓకే అన్నారు. సో దాని గురించి కూడా ప్రార్థన చేశాం. మీరు ఏకీభవించి ఉంటారని అనుకుంటున్నాం. దయచేసి ఈ అంశాలు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. సండే ఈవినింగ్ మనకి వీళ్ళు ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ నుంచి అటు పెందుర్తి సైడ్ స్వార్థ మనం వెళ్ళడానికి, అంటే సహోదరులు వెళ్ళడానికి. ఒక పాట పాడుకుందాం. దేవునితో సహపాఠి పాలివారుగా చేసే. పాట సంఖ్య 531. పాట సంఖ్య 531. వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా, వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా. దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే, దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే. దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించే, దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించే. అమూల్య వాగ్దానములిచ్చి దైవ స్వభావము సగెనుగా, అమూల్య వాగ్దానములిచ్చి
దైవ స్వభావము సగెనుగా దేవునితో సహపాఠి ఆదివారిగాను చేసే దేవునితో సహపాఠి ఆదివారిగాను చేసే దైవ వెలుగును పొంది దైవాత్మలో పాలు పొంది దైవ వెలుగును పొంది దైవాత్మలో పాలు పొంది దివ్యవాక్యమును పొంది దివిని రుచి చూచితిని దివ్యవాక్యమును పొంది దివిని రుచి చూచితిని దేవునితో సహపాఠి ఆదివారిగాను చేసే దేవునితో సహపాఠి ఆదివారిగాను చేసే ప్రభు పరిశుద్ధతను పాలివారమగునట్లు ప్రభు పరిశుద్ధతను పాలివారమగునట్లు సకల శ్రమల పలై దైవ శిక్ష నొందితిమి సకల శ్రమల పలై దైవ శిక్ష పొందితిమి దేవునితో సహపాఠి ఆదివారిగాను చేసే దేవునితో సహపాఠి ఆదివారిగాను చేసే పరలోక పిలుపునందు ఆదివారిగాను చేసే పరలోక పిలుపునందు ఆదివారిగాను చేసే తన ఇంటి వారినిగా చేయమననే పరచే తన ఇంటి వారినిగా చేయమననే పరచే దేవునితో సహపాఠి ఆదివారిగాను చేసే దేవునితో సహపాఠి ఆదివారిగాను చేసే తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మమ్ము చేసే తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మమ్ము చేసే పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారిగా చేసే పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారిగా చేసే దేవునితో సహపాఠి ఆదివారిగాను చేసే దేవునితో సహపాఠి ఆదివారిగాను చేసే ఇందులో పాలివారై క్రీస్తు సుగుణములను పొంది క్రీస్తులో పాలివారై క్రీస్తు సుగుణములను పొంది దృఢముగా నిలిచెదము కట్టు వదలక మనము దృఢముగా నిలచెదము కట్టు వదలక మనము దేవునితో సహపాఠి ఆదివారిగాను చేసే దేవునితో సహపాఠి ఆదివారిగాను చేసే రాము మహిమయందు పాలివారమో మనము రాము మహిమయందు పాలివారమో మనము ప్రభు సెలవిచ్చెనుగా ప్రియులను మేల్కొల్పెదము ప్రభు సెలవిచ్చెనుగా ప్రియులను మేల్కొల్పెదము దేవునితో సహపాఠి ఆదివారిగాను చేసే దేవునితో
సహపాఠి వారి వారిగాను చేసి తొలి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా. తొలి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా. దేవునితో సహపాఠి వారి వారిగాను చేసి దేవునితో సహపాఠి వారి వారిగాను చేసి. వాళ్ళు కొద్దిగా ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా సిటీలో, అందుకని మనం ఒక పాటతో సరిపెట్టుకుందాం. ఇప్పుడు మన మధ్య అబ్రహాం అని ఉన్నారు, మనకి అన్న తెలుసు, ఝాన్సీలో మినిస్టర్ చేస్తున్నారు. అన్న వచ్చి వాకింగ్ తీసుకుంటారు. రండి అన్న. Good afternoon. అల్స్పేర్ అంతా ఎంతమంది అల్స్పేర్ తెలుగా ఇంగ్లీషా? ఏమా ఇంగ్లీష్ తెలుగు రెండు ఓకే. సో హౌ మెనీ ఆర్ హ్యాపీ? అందరూ ఆనందంగానే ఉన్నారా? ఎంతమంది దుఃఖంగా ఉన్నారు? ఒకళ్ళే దుఃఖంగా లేరు కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ బ్యాక్. ఇంకోసారి ఇలాగా రావడానికి దేవుడు చూపించిన కృప బట్టి దేవునికి వందనాలు. అండ్ యూత్ ఇక్కడ చక్కగా ఈరోజు ఆరాధన చేయడానికి అంతా స్టేజ్ మీద అంతా యవనస్తులు ఈరోజు కనపడ్డారు. సో దట్ ఈస్ ఎ జాయ్, ఆల్వేస్ ఎ జాయ్ వెన్ యూత్ కమ్ ఫార్వర్డ్, వర్షిపింగ్ గాడ్ అండ్ ఆల్సో ఎగ్జాల్టింగ్ గాడ్ అండ్ గ్లోరిఫైయింగ్ గాడ్ అండ్ టేకింగ్ అప్ ద లీడర్షిప్. లీడర్షిప్లో ముందుకెళ్ళటం. పోయినసారి నేను చెప్పినట్టున్నాను, వీ షుడ్ యూజ్ అవర్ టాలెంట్స్ ఫర్ గాడ్. దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని ఆయన కోసం ఉపయోగించాలి. మేబీ యూ కెన్ స్మైల్ రియలీ వెల్ అండ్ యువర్ స్మైల్ క్యాన్ బీ సంథింగ్ that you can pass on to others, right? And your happiness many times. And maybe you can sing, you can play some music, and maybe children ministry lo, youth ministry lo, inka chairs తీసే విషయంలో ఉండొచ్చు, like anything, whichever is your talent, use it for God. Nothing is big, nothing is small, right? ఏది పెద్దది తక్కువ సేవ అలా ఏం లేదు. God calls us equal. అందరినీ దేవుడు ఆయన ఈక్వల్గా మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి మనకిచ్చిన తలాంతుల్ని తప్పకుండా దేవునికి ఉపయోగించినప్పుడు మరిన్ని తలాంతులు దేవుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. వెన్ వీ డిగ్ అండ్ ఆ యొక్క తలాంతుల్ని దాచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఉన్న తలాంతులు కూడా పోతాయి. లైక్ దే రస్ట్ ఆఫ్, తుప్పట్టిపోతాయి, దేనికి పనికిరావు. ఇక్కడ లైక్ మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, లైక్ గర్ల్స్ అండ్ బాయ్స్. మీ అందరూ గాడ్ హెస్ గివెన్ మల్టీ టాలెంట్స్, మేబీ మోర్ దాన్ వన్ టాలెంట్ కదా. సో ఆ టాలెంట్స్ని దేవుని కోసం, దేవుని మహిమార్థమై ఉపయోగించాలి. అండ్ ఆ ప్రార్థనలో కూడా అందరూ మీరు యూఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ దట్, కమింగ్ టుగెదర్, ప్రేయింగ్ ఫర్ ది కంట్రీ, ప్రేయింగ్ ఫర్ పీపుల్, యూఆర్ బీయింగ్ అన్ ఇంటర్సెసర్, మధ్యస్థం ప్రార్థనలు. ఎవరి కోసమో మీరు చేస్తున్నారు. మేబీ యూ డోంట్ ఈవెన్ నో దెమ్ కదా, మేబీ యూ మైట్ నాట్ హవ్ సీన్ దెమ్ ఎనీ టైమ్, కానీ వారి కోసం కూడా ప్రార్థన చేసే ఆ యొక్క లైక్ ప్రేమ దేవుడు మీ జీవితంలో ఇచ్చాడు. దట్స్ వై ఇక్కడ 15 మంది 20 మంది అన్న బ్రదర్ చెప్పారు కదా, 15 మంది 20 మంది ఇక్కడ కూడుకొని ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. సో మీ ముందు ఓల్డ్ మ్యాన్గా నేను నిలబడటం బట్టతల అండ్ ఓల్డ్ మ్యాన్గా నిలబడ్డాను, మిగతా అంతా యవనస్తులు. సో నాకైతే బాధ వేస్తుంది. లైక్ ఆ యవ్వన టైం నుండి ముందుకు వెళ్తూ ఉన్నా. సో దేవుడిచ్చిన యొక్క తలాంతులు దేవుని కోసం ఉపయోగిద్దాం. నేను ఎక్కువసేపు మాట్లాడను, బట్ ఒక పుస్తకాన్ని లైక్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఒక చిన్న బుక్ని త్వరగా ఒక ఓవర్వ్యూ లాగా చూడటానికి మనం ట్రై చేద్దాం. హబకుక్ పుస్తకము నహూం తర్వాత ఉంటుంది, ఆ తర్వాత జెఫన్యా అను నహూంకి మధ్యలో ఉంటుంది.
సో హబకుక్కు గురించి చూసినట్లయితే హబకుక్కు తను జూడా అంటే యూదా రాజ్యంలో ఒక ప్రాఫెట్గా తను ఉన్నాడు. ఇదే సమయం అంటే క్రీస్తు పూర్వము దగ్గర 610వ సంవత్సరంలో హబకుక్కు ఆ యొక్క ఒక ప్రాఫెట్ లాగా తను ఉన్నాడు. హీ వాజ్ అ ప్రాఫెట్గా తను ఉన్నాడు. అండ్ వెన్ యూ లుక్ ఎట్ దిస్ బుక్, ఆ సమయంలో చూసినట్లయితే యూదా రాజ్యంలో చాలా భయంకరమైన పాపం ఉండింది. పీపుల్ వర్ వర్షిపింగ్ ఐడల్స్. అందరూ విగ్రహారాధనలో ఉన్నారు. దే ఆర్ సాక్రిఫైసింగ్ దర్ చిల్డ్రన్. వాళ్ళకి పిల్లల్ని కూడా బలులుగా అర్పిస్తూ ఉన్నారు, జస్ట్ టు గెట్ దోస్ పవర్స్, స్పిరిచువల్ పవర్స్, డార్క్నెస్ స్పిరిచువల్ పవర్స్. తర్వాత ఆ టైంలో ఉన్న రాజు పేరేంటంటే జెహోకియం. ఆ జెహోకియం రాజు ఏంటంటే తను ఈ యొక్క ప్రాఫిట్స్ చెప్పిన మాట తను వినటానికి ఇష్టపడాల. అండ్ హీ ఈవెన్ బర్న్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని తను కాల్చేసిన వాడిగా ఉన్నాడు. తర్వాత ఒక్క ప్రవక్తని తను చంపించాడు, ఈవెన్ మర్డర్డ్ ఏ ప్రాఫిట్. తర్వాత చూస్తే అలాంటి స్థితిలో ఉన్న పరిస్థితుల్లో హబకుక్కు అనే ఆయన తను దేవుని దగ్గర ప్రార్థిస్తున్నట్టు మనం చూస్తాం. సో దిస్ ఈజ్ ఎ కన్ఫ్రంటేషన్ బిట్వీన్ హబకుక్ అండ్ గాడ్. ఇది చాలాసార్లు మీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో వీ డూ హ్యావ్ కంప్లైంట్స్ కదా. ఎవరైనా ఉంటారా కంప్లైంట్ లేకుండా? మమ్మీ నువ్వు వండిన సాంబార్లో ఉప్పు వేయటం మర్చిపోయావు. ఈజ్ ఇట్ ఏ కంప్లైంట్ ఆర్ ఎ కాంప్లిమెంట్? కంప్లైంటే కదా. లేకపోతే టీచర్ సరిగా చెప్పట్లేదు, లేకపోతే ఇంకేదో, దేర్ మైట్ బి మెనీ అదర్ కంప్లైంట్స్. మనకి చాలా కంప్లైంట్ చేయడం ఎక్కువ, కాంప్లిమెంట్స్ తక్కువ ఇస్తాం కదా. సో కాంప్లిమెంట్ ఎలా ఉంటుంది, మీరు చాలా బాగా పాడారు కానీ కొంచెం ఇలా పాడితే బాగుండేది, లేకపోతే సంథింగ్ లైక్ దాట్. సో కాంప్లిమెంట్తో పాటు కంప్లైంట్ తీసుకొచ్చామంటే ఏంటంటే వీఆర్ బ్రింగింగ్ ఇన్ ఏ కంప్లైంట్ ఫార్వర్డ్. సో ఇక్కడ చూసినట్లయితే హబకుక్కు జీవితంలో చూసినట్లయితే హీ బ్రింగ్స్ ఇన్ 2 కంప్లైంట్స్, లైక్ 2 కంప్లైంట్స్. తర్వాత చూస్తాము వెన్ గాడ్ ఆన్సర్స్ హిస్ కంప్లైంట్స్. ఎప్పుడైతే తను ఆ యొక్క కంప్లైంట్ని తెలుగులో ఏమంటాము, ఏమండి, కంప్లైంట్స్ అండ్ బాక్స్ ఉంటుంది కదా, ఫిర్యాదు చేసినట్లయితే ఆ ఫిర్యాదుకి ఏంటంటే దానికి ఆ కంప్లైంట్ నీడ్ టు బి ఆన్సర్డ్, రైట్? సో ఇక్కడ ఈ హబకుక్ పుస్తకంలో 3 సెక్షన్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఆ 3 సెక్షన్స్లో ఏంటంటే ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ఫస్ట్ కంప్లైంట్. ఆ మొదటి కంప్లైంట్ ఏంటంటే, దేవా హౌ లాంగ్, దేవా నేనైతే ప్రార్థన చేస్తున్నాను, ఐ హ్యావ్ కీప్ ప్రేయింగ్, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఐ కాల్ ఫర్ హెల్ప్. మొదటి అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే ఆ మాట ఉంటుంది. హబకుక్ కంప్లైంట్, మొదటి కంప్లైంట్ ఏంటంటే, హౌ లాంగ్ ఓ లార్డ్ మస్ట్ ఐ కాల్ ఫర్ హెల్ప్ బట్ you do not listen, or cry out to you violence but you do not save. So this is a complaint that he brings. He says, Lord, there is violence. Deva ikkada na complaint endante, it's not about me, na gurinchi kaadu, it's not about something else that I am going through, but this is a complaint that my kingdom is going through. రాజు సరైనోడు కాదు, ప్రజలు విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు, ప్రజలకి దేవుని భయం లేదు. సో ఎంతకాలం నేను ప్రార్థన చేసినా కూడా ఇది పరిస్థితి మారట్లేదనే ఒక కంప్లైంట్తో హబకుక్కు దేవుని దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తాం. తర్వాత మీరు ఈ పుస్తకం చదువుకోండి, చాలా బాగుంటుంది. 3 అధ్యాయాల్లో చాలా చక్కగా ఉంటుంది. ఈ హబకుక్కు ఏంటంటే తను ఇట్స్ నాట్ ఎ ప్రాఫెసీ ఫర్ ద పీపుల్. అక్కడున్న ప్రజల కోసం ఏం ప్రాఫెసీలు కాదు ఇది. దిస్ ఈజ్ ఎ కన్ఫ్రంటేషన్ బిట్వీన్ గాడ్ అండ్ హబకుక్. దేవుడు తర్వాత హబకుక్ మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ ఇది. తను ఏంటంటే హీ కమ్స్ విత్ ఎ కంప్లైంట్, గాడ్ ఆన్సర్స్ హిమ్, దెన్ హీ థింక్స్ లైక్, ఓకే నా కంప్లైంట్ ఘోరంగా ఉంటే, అంటే లైక్ మై కంప్లైంట్ ఈజ్ దేర్, బట్ నువ్వు ఇచ్చిన జవాబు ఇంకా కష్టంగా ఉంది. ఏంటంటే హబకుక్ చెప్పాడు, దేవా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఘోరమైన పరిస్థితి, ఇక్కడ రాజ్యం సరిగా లేదు, దెర్ ఇస్ వైలెన్స్, దెర్ ఇస్ ఐడోలట్రీ, పీపుల్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ, దే డోంట్ హ్యావ్ ఫెయిత్, దేవా నీ మీద విశ్వాసం లేదు. సో అలాంటి పరిస్థితి, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నువ్వు ఎంతకాలం నాకు జవాబు ఇవ్వకుండా నువ్వు ఉంటావు అని అలా తను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన ఆన్సర్ చూడండి. 5th verseలో ఏమంటాడంటే, లుక్ ఎట్ ద నేషన్స్ అండ్ వాచ్ అవుట్ అండ్ బీ అటర్లీ అమేజ్డ్, ఫర్ ఐ యామ్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ యోర్ డేస్ దట్ యూ వుడ్ నాట్ బిలీవ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టోల్డ్. నీకు చెప్పినా కూడా నువ్వు విశ్వసించని విషయం నీ సమయంలో నేను చేస్తాను. There is something that I will do that you will not believe. And this will happen when in your own lifetime. నీ సమయంలో దేవుడు నేను చేస్తాను.
అని చెప్తూ దేవుడు ఏమన్నాడంటే, అదిగో బబులోనోళ్ళని నేనేం చేస్తానంటే బబులోన్ని ఆ యొక్క యూదా దేశం మీదకి నేను పంపిస్తాను. మీరు ఇస్రాయేల్ హిస్టరీ చూసినట్లయితే మ్యాప్ తర్వాత వెళ్ళిన తర్వాత చూడండి, ఇస్రాయేల్ మొదటి రాజు పేరేంటి? సౌలు రాజు. ఎలా వచ్చాడు? అందరూ అడిగారు, మాకు జడ్జిలు కాదు, మాకు న్యాయాధిపతులు కాదు, కానీ మాకు ఎవరు కావాలి? రాజు కావాలి. దేవుడు అన్నాడు, లేదు మీ రాజు వచ్చాడంటే ఏం చేస్తాడు? మిమ్మల్ని కష్టపెడతాడు, మీ దగ్గర ట్యాక్సెస్ తీసుకుంటాడు, మీ పిల్లలతో పనులు చేయించుకుంటాడు, ఆ క్యాటిల్ కడిగించుకుంటాడు. సో అవన్నీ చెప్పినప్పుడు స్టిల్ దే సెడ్, అందరి దగ్గర రాజు ఉన్నాడు కాబట్టి మాకు కూడా రాజు కావాలి. గాడ్ సెడ్, ఐఎమ్ యువర్ కింగ్, నేను మీ రాజుని అని దేవుడు చెప్పినా కూడా దే చోజ్ టు హ్యావ్ ఎ కింగ్ కదా. అప్పుడు అందరికంటే ఎత్తైనవాడు ఎవరు? సౌలు. ఆ సౌల్ని దేవుడు ఎన్నుకున్నాడు లైక్ యాజ్ అ కింగ్. ఆ రెండో కింగు డేవిడ్. సో అది మనకి చూసినట్లయితే డివిజన్ చూసినట్లయితే 40 years ఏమో సౌలు రాజుగా ఉన్నాడు, 40 years ఎవరు? దావీద్ రాజుగా ఉన్నాడు. తర్వాత వచ్చింది ఎవరు? సొలొమోన్ ఎవరు? దావీద్ కుమారుడు. రైట్. సొలొమోను దేవునితో మొదలుపెట్టాడు, చక్కగా టెంపుల్ కట్టాడు, గొప్ప ప్రార్థన చేశాడు. చాలా దేవుని దగ్గర అడిగిన ప్రార్థన, మొదటి ప్రార్థన చూసినట్లయితే నీకేం కావాలి? దర్శనంలో దేవుడు అడిగినప్పుడు హీ సెడ్, లార్డ్ గివ్ మీ విజ్డమ్, ఐ వాంట్ టు బి, నాకు విజ్డమ్ కావాలి. తర్వాత తను ప్రావర్బ్స్లో రాస్తూ ది ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఫర్ విజ్డమ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట బుద్ధికి ఆరంభం అని తను రాశాడు. సో హీ న్యూ దట్ విజ్డమ్ ఈజ్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ గాడ్, అంటే దేవునికి రిఫరెన్స్ కలిగి ఉండటం, దేవుడు ద్వారానే తనకు విజ్డమ్ వచ్చిందని తను తెలుసు. హీ రిసీవ్డ్ విజ్డమ్ యాజ్ వెల్ యాజ్ వెల్త్. ఎంత వెల్త్ అంటే ఈవెన్ నా మొన్న నేను ఇంటర్నెట్లో ఒక చిన్న వచ్చింది, ఈజ్ సోలమన్స్ ట్రెజర్ రియల్ అండ్ ఈజ్ క్వెస్ట్ ఫర్ సోలమన్స్ ట్రెజర్ అని ఏదో ఒక ప్యాసేజ్ చూశాను నేను న్యూస్లో. ఏంటంటే ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ వేర్ సోలమన్స్ ట్రెజర్ ఈజ్, ఆ యొక్క సొలొమోను ట్రెజర్ ఎక్కడుందని ఇంకా పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ ఇట్ కదా. మేబీ ఇఫ్ యూ గో త్రూ ద ఇంటర్నెట్ దాంట్లో కనిపిస్తుంది. సో సొలొమోను చాలా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. కానీ సొలొమోను జీవితంలో చూసినట్లయితే తను సంపూర్ణమైన హృదయంతో దేవునికి దగ్గర లేడు. కొంతకాలం దేవునితో దేవుని దగ్గర తన దగ్గరగా ఉన్నాడు, కానీ లేటర్ ఆన్ పార్ట్ ఏమైందంటే తను చాలా ఏవైతే దేవునికి ఇష్టం లేని పనులు తను చేసి రాజ్యం రెండు భాగాలైనప్పుడు పై రాజ్యమేమో ఇస్రాయేల్ రాజ్యం, నార్థన్ కింగ్డమ్ అంటారు. కింద రాజ్యమేమో సదర్న్ కింగ్డమ్ అంటే యూదా రాజ్యం. మీరు మ్యాప్లో చూసినట్లయితే చక్కగా కనిపిస్తుంది. ఆ నార్థన్ కింగ్డమ్లో రాజులు చాలామంది వచ్చారు. ఆ రాజుల్లో ఎవరు కూడా దేవుని అంటే దేవునికి దృష్టికి మంచిగా ఎవరు వెళ్ళలేదు. సో గాడ్ సెంట్ అస్సీరియా రాజ్యం వచ్చి ఏం చేసింది? మొత్తము ఆ యొక్క ఇస్రాయేల్ రాజ్యాన్ని నాశనం చేసేసింది. అంటే ఇన్ ద సెన్స్ తితరబితరే అంటాం హిందీలో, ఇంకా అసలు ఎవరు లేకుండా వాళ్ళు నాశనం చేస్తారు. సో ఇస్రాయేల్ రాజ్యం ఆ తర్వాత ఎప్పుడు ఏర్పడలా. ఇప్పుడు యూదా రాజ్యంలోనే ఇస్రాయేల్ రాజ్యం అని పేరు. ఆ కింద ఉన్నది ఏంటంటే సదర్న్ కింగ్డమ్. ఆ సదర్న్ కింగ్డమ్లో అరౌండ్ 18 కింగ్స్ ఉండేవాళ్ళు. 18 కింగ్స్ రాజ్యం చేశారు. దాంట్లో ఒక 8 మంది రాజులు మాత్రమే దేవుని దృష్టికి అంగీకారంగా నడిచారు. దాంట్లో హెజ్కియా ఉన్నాడు, యెహోషాపాతు, ఇలాంటి కొంతమంది రాజులు ఉన్నారు. హూజ్ నడక ఎలా ఉండిందంటే దేవునికి కొంచెం అంటే ఇష్టానుసారంగా కొంచెం నడిచారు. కానీ చివరి రాజులు వాళ్ళు దే వర్ నాట్ గుడ్. సో ఆ సమయంలో దేవుడు చెప్పింది ఏంటంటే, దేవుడు ఏం చేశాడంటే హీ రోజ్ బ్యాబిలోన్ అంటే బబులోన్ రాజ్యాన్ని దేవుడు పంపించాడు. బబులోన్ రాజు ఎవరు? నెబుకద్నెజర్. దానియేలు సమయంలో అది జరిగింది కదా. దానియేలు సమయంలో ఆ నెబుకద్నెజర్ రాజు వచ్చి ఏం చేశాడు? మొత్తం ఆ యూదా రాజ్యాన్ని తను జయించి యెరూషలేము ఆ టెంపుల్ని పడగొట్టేసి తర్వాత రాజ్యంలో ఉన్న మంచి యవనస్తుల్ని ఎన్నుకొని తను వాళ్ళ దేశానికి తీసుకెళ్ళాడు. అండ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ జూడా వర్ టేకెన్ అస్ ఇంటూ ఎక్సైల్ అంటే వాళ్ళని బంధత్వంలో తీసుకెళ్ళాడు. ఎన్ని ఇయర్స్? 70 years, రైట్, 70 years. సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దానికి జవాబు ఏంటి? నేను ఇస్తున్నా. జవాబు ఏంటంటే, నువ్వు అడుగుతున్నది నేను చేస్తాను. ఏంటంటే దుష్టత్వం పోగొట్టడానికి నేను బబులోన్ ఎన్నుకున్నాను. బబులోన్ అనే మాట వినగానే హబక్కూకు భయపడిపోయాడు. హీ కమ్స్ విత్ ఎ సెకండ్ కంప్లైంట్. రెండో కంప్లైంట్ ఏంటంటే, దేవా నేను ఏదన్నా అది పోతుందంటే, దుష్టత్వం పోతుందంటే ఇంకా దుష్టులను తీసుకొచ్చి మా మీద రాజ్యం చేయించడం ఏంటి?
బబులోను వచ్చి మా మీద రాజ్యం చేయటం ఏంటి? వాళ్ళెంత క్రూరులు, వాళ్ళెంత భయంకరమైన వాళ్ళు, ఆ నెబుకద్నెజర్ రాజు అలాంటి వాడు, అదంతా నీకు తెలీదా? సో దట్స్ వాట్ ది సెకండ్ కంప్లైంట్ ఈస్. మొదటి అధ్యాయం 12వ వచనం నుండి చూసినట్లయితే, సో తను ఈ యొక్క కంప్లైంట్ తీసుకొస్తా ఉన్నాడు. వాళ్ళైతే మమ్మల్ని మింగేస్తారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో మాకు తెలుసు అని అంటున్న సమయంలో దేవుడు వీళ్ళకి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే 2వ అధ్యాయము 2వ వచనం నుండి అక్కడ ఉంటుంది ఏంటంటే, నువ్వు అనుకుంటున్నావు బబులోను రాజ్యాన్ని నేను ఎన్నుకుంటున్నాను, కానీ అది కొంత సమయానికి మాత్రమే. బికాజ్ బ్యాబిలోన్ విల్ బి డిఫీటెడ్ అండ్ పీపుల్ విల్ గో ఇన్ టు ఎక్సైల్. కానీ వాళ్ళని నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి ఎక్కడ ఇర్మియాలో మరి వేరే వేరే చోట్ల కూడా ఆ యొక్క భవిష్యవాణి ముందు నుండి ఆయన ఏదైతే ప్రాఫెసీ ఉండిందో ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్తూ గాడ్ సేస్ ఐ విల్ ఆ యొక్క బబులోన్ రాజ్యం కూడా ఉండదు. దేవుడు బబులోన్ని తీసేయడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? పర్షియాని ఎన్నుకున్నాడు. సో మీకు అందరు తెలిసిందే. సో ది సెకండ్ కంప్లైంట్ ఎప్పుడైతే హబకుక్కు దేవుని దగ్గర తీసుకెళ్ళాడో, దేవుడు చక్కగా తనకి ఆ యొక్క జవాబు చెప్పాడు. నాట్ ఫర్ ఎ లాంగ్ టైం. ఆ 70 సంవత్సరాల తర్వాత ఎక్సైల్ అవ్వకముందు ఏమవుతుంది? పర్షియా విల్ కమ్ అండ్ టేక్ ఓవర్ Babylon. Babylon will not be a kingdom anymore. Babylon will not be remembered. Babylon అవ్వదు. సో 4th verseలో చూసినట్లయితే ఇదంతా ఉంటుంది. There will be strife, there will be puffing up and the desires and all these things will be there. There will be falsehood and all that. But the righteous will live by his faith. కానీ ఇక్కడ వాక్యం చూసినట్లయితే నీతిమంతులు ఎలా జీవిస్తారంట? 4వ వచనం చదవండి తెలుగులో. 2వ అధ్యాయం. వాళ్ళు అతిశయపడుదురు, దే విల్ బి ప్రైడ్ ఇన్ దెమ్. కానీ నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకు. మనందరం కూడా ఎవరైతే యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించామో మనం విశ్వాసం ద్వారా జీవిస్తాం. వీ డోంట్ లివ్ బై సైట్. మనం ఏది చూస్తామో దాన్ని బట్టి కాదు, కానీ వీ లివ్ బై ఫెయిత్. వీ బిలీవ్ ఇన్ థింగ్స్ దట్ మే నాట్ బీ ఇన్ అవర్ హ్యాండ్. మనకి జీవితాల్లో లేని విషయాల గురించి మనం ఏమంటాము, వి బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్. చదవాలంటే చదవండి హీబ్రూస్ 11th చాప్టర్. చాలాసార్లు మనం ఈ విషయం చూస్తాము. ఫస్ట్ వర్స్ ఏమంటుందంటే, ఫెయిత్ ఈజ్ బీయింగ్ ష్యూర్ ఆఫ్ వాట్ వీ హోప్ ఫర్. మనం ఏదైతే మనం ఆశ కలిగి ఉన్నామో ఇట్ ఈస్ బీయింగ్ ష్యూర్ ఆఫ్ దాట్, రైట్? అండ్ సర్టన్ ఆఫ్ వాట్ వీ డు నాట్ సీ. కావాలంటే తెలుగులో చదవండి. విశ్వాసం అనున్నది నిరీక్ష ఉంచబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనది ఉండినట్లు, అంతేనా? అనుకున్నట్లు రుజువై ఉన్నది. బీయింగ్ సర్టన్ ఆఫ్ వాట్ వీ డు నాట్ సీ. బీయింగ్ సర్టన్ ఆఫ్ వాట్ వీ డు నాట్ సీ. సో ద రైచియస్ విల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతులు విశ్వాసం ద్వారా ఎలా ఉంటారు? జీవిస్తారు. ఇక్కడ 6వ వచనంలో చూసినట్లయితే హీబ్రూస్లోనే, అండ్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి మనము ప్లీజ్ చేయలేం. బికాస్ ఎనీవన్ హూ కమ్స్ టు హిమ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఎగ్జిస్ట్స్ అండ్ దట్ హీ రివార్డ్స్ దోస్ హూ ఎర్నెస్ట్లీ సీక్ హిమ్. సో ది రైచియస్ విల్ లివ్ బై హిస్ ఫెయిత్. సో పీపుల్ హూ ఆర్ రైచియస్ విల్ లివ్ బై ఫెయిత్. అండ్ వో టు హిమ్ హూ పైల్స్ అప్ స్టోలన్ గుడ్స్. ఇంకా ఆ కింద వెనక్కి హబకుక్కు వచ్చి 6వ అధ్యాయంలో చూసినట్లయితే, ఎవరైతే దేవుని అనుసారంగా నడవరో, ఎవరైతే ఇలాంటి కార్యాలు చేస్తారో వారందరి మీద వారికి న్యాయం తీర్చబడుతుందని దేవుడు చెప్పినప్పుడు హబకుక్కు తన ప్రార్థన తను అడిగిన కంప్లైంట్స్ని వదిలిపెట్టేసి హీ స్టార్ట్స్ ప్రైజింగ్ గాడ్. దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు మనం చూస్తాం. ఈ ఆరాధన చాలా గొప్పగా తను ఆరాధన చేశాడు. సమస్యలు మనకి జీవితంలో వచ్చినప్పుడు ప్రియమైన వారు చాలాసార్లు ఆరాధించడం కష్టంగా ఉంటుంది. అలాంటి కంప్లైంట్స్ మనకి జీవితంలో ఉన్నప్పుడు, ది కింగ్డమ్ ఈజ్ నాట్ గోయింగ్ వెల్, పీపుల్ ఆర్ నాట్ లిస్నింగ్ టు గాడ్, అండ్ ది ప్రీస్ట్ ఈజ్ నాట్ ఈవెన్ రివర్డ్, అండ్ ది ప్రాఫెట్ ఈజ్ నాట్ ఈవెన్ respected. That's the kind of situation that's going on in that country. And when God speaks back, answers Habakkuk's complaint, God ఈ హబక్కుకు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి తను ఆరాధించడం మొదలుపెట్టాడు. మన యొక్క జీవితంలో కూడా ఇఫ్ దెర్ ఇస్ ఎ కంప్లైంట్, లెర్న్ టు టేక్ దట్ కంప్లైంట్ టు గాడ్. ఎప్పుడైనా మన జీవితంలో ఆ యొక్క ఏమన్నారు కంప్లైంట్ని ఫిర్యాదు ఉన్నట్లయితే ఏం చేయాలంట? దేవుని దగ్గర తీసుకెళ్దాం. హబక్కుకు ఆ కంప్లైంట్ దేవుని దగ్గర తీసుకెళ్ళాడు.
నాయక జీవితంలో కూడా అనేకమైన కంప్లైంట్స్ ఉంటాయి. ఐ డోంట్ సే నేను నెగిటివ్ పర్సన్ చాలాసార్లు. సో చాలా ఆ విషయాల్లో వెంటనే నాకు ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే ఐ థింక్ ఫ్రమ్ ద నెగిటివ్ సైడ్ టు ద పాజిటివ్. సో దట్స్ మై మైండ్ సెట్ మెనీ టైమ్స్. సో ఆ టైంలో బ్రింగింగ్ ది కంప్లైంట్ టు గాడ్, ఆ యొక్క ఫిర్యాదుని నేనేం చేయాలి, దేవుని దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే దానికి ఆయన జవాబు ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇందాక మెసేజ్లో మార్గం లేని చోట దేవుడు మార్గాన్ని చేసే దేవుడు అని అనే మెసేజ్ మనం చూసాం. ఎక్కడైతే మార్గం లేదో అక్కడ కూడా ఆయన మార్గాన్ని మన కోసం ఆయన చేయగలరు. సో హబకుక్ జీవితంలో చూసినట్లయితే హీ హ్యాడ్ కంప్లైంట్స్ అండ్ హీ హ్యాడ్ వన్ కంప్లైంట్, and that complaint raised to a second complaint, and even in his second complaint God has given him the right answer. So దేవుడు ప్రతిదీ ఐఎమ్ స్టిల్ ఇన్ కంట్రోల్, ఆయన పవర్ ఈజ్ స్టిల్ దేర్. మన పవర్ తక్కువ ఉండొచ్చు కానీ బట్ హీ స్టిల్ ఆన్ ద థ్రోన్. ఆయన ఇప్పుడు కూడా ఆయన రాజ్యాన్ని చేసే దేవుడే. ఆయన సామర్థ్యాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. అండ్ దేర్ వాట్ హీ డస్ ఈజ్ హబకుక్ స్టార్ట్స్ ప్రేయింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్. ఆ యొక్క ఆన్సర్ రాగానే దేవుణ్ణి తను ఆరాధించడం మొదలుపెట్టాడు. మన యొక్క జీవితంలో కూడా వెన్ వీ టేక్ ఎ కంప్లైంట్, వెన్ వీ టేక్ సంథింగ్ దట్ వీ డోంట్ అండర్స్టాండ్, మనకు అర్థం కాని విషయం దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే మనలో ఆనందం అయితే వస్తుంది. థ్యాంక్ యూ లార్డ్ అంటామా అనమా? థ్యాంక్ యూ లార్డ్. సో మన యొక్క తల్లిదండ్రులు ఒకవేళ మనల్ని అండర్స్టాండ్ చేసుకోకపోవచ్చు, మన యొక్క ఫ్రెండ్స్ మేబీ దే డోంట్ అండర్స్టాండ్ అస్, అండ్ అవర్ కంప్లైంట్స్ వాళ్ళు అంటూ ఉండొచ్చు, యు ఆర్ ఎ నాగింగ్ పర్సన్, నువ్వు ఎప్పుడు నాగ్ చేస్తూ ఉంటావు, నీకు ఎంత ఇచ్చినా నీకు సరిపోదు, నీకు ఏమి ఇచ్చినా నీకు యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అని అంటూ ఉండొచ్చు. కానీ మన యొక్క కంప్లైంట్స్ని మనం దేవుని దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన తప్పకుండా మనకి జవాబుని ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సో మనం ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేసి వెయిట్ చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తా అంటే ఇంకా అడుగుడే, ఇస్తానరా బాబు అని చెప్పడానికి టైం ఇవ్వాలి కదా. ఫోన్ ఎత్తేసి దడ మాట్లాడేస్తున్నావు అనుకోండి, అవతల నువ్వు వస్తున్నావా, ఇప్పుడు వస్తున్నావు, నువ్వు బండి మీద వస్తున్నావు, కారు మీద వస్తున్నావు, ఓకే వస్తున్నావు అని అంటా ఉన్నావు అనుకోండి, ఆడ అసలు ఉన్నాడా లేడా, వస్తాడా రాడా, జవాబు ఎలా తెలుస్తుంది మనం వెయిట్ చేయకపోతే కదా. బాబు వస్తావా అని అడిగినప్పుడు ఏం చేయాలి, వస్తున్నాడు రాదా అన్నది జవాబు. నేను అసలు లేనురా బాబు ఊర్లో, నేను ఎక్కడ ఢిల్లీలో ఉన్నాను నువ్వు 10 minutes కదా పడుతుంది, వచ్చేసే అంటే అవ్వదు కదా. సో దేర్ ఈజ్ సంథింగ్ దట్ వెన్ ఇన్ ప్రేయర్ వీ డూ దిస్. మనం చాలాసార్లు చేసేది ఏంటంటే ప్రార్థన చేసి మనమే అడిగేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో మనం దాని గురించి వెయిట్ చేయం. హబకుకు కంప్లైంట్ పెట్టగానే దేవుడు ఆన్సర్ చేశాడు. He waited for the answer. That's why he was able to listen to the answer, right? When the answer came in, he got frightened. అరే బాప్రే, నేను అడిగింది ఏంటంటే ఈ రాజు ఎదవా, ఇది సరైనోడు కాదు బాబు అంటే నువ్వు తీసుకెళ్ళి ఎవడో రాజుని తీసుకొస్తావేంటి దేవా, మేమేమైపోవాలి, మేము అంటే దాసత్వంలో తోసేస్తావా అన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇట్స్ నాట్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ది ప్రైడ్ ఆఫ్ పీపుల్ విల్ బీ రెడ్యూస్డ్ బట్ ది రైచియస్ విల్ లివ్ బై ఫెయిత్ అని ఆ వాక్యాలు దేవుడు ఆన్సర్ చేసినప్పుడు హబకుక్ ఏం చేశాడు, వెంటనే ఈ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్. ఆ తర్వాత మీరు 3వ అధ్యాయం చదివినట్లయితే తను ప్రార్థన ఎలా చేశాడు చూస్తాం, కానీ ఎక్కువ టైం లేదు కాబట్టి 17th verse త్వరగా చదువుదాం. 3వ అధ్యాయం 17th verse. Though the fig tree does not bud, but there are no grapes on the vines. చదవండి, తెలుగులో చదవండి. అంజీరపు చెట్టు చిగురి ద్రాక్ష చెట్లు ఫలించకపోయినాను, ఒలువ చెట్లలో కాపు లేకపోయినాను, చేనులో పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు మన దొడ్లో లేకపోయినాను, సారెలో పశువు లేకపోయినాను. ఇవేమో మనకు లేవు, ఉన్నాయా మనకి ఎవరికన్నా? మనం దీన్ని ఎలా కాంటెస్టలైజ్ చేసుకోవాలి? మనకెప్పుడు గొర్రెలు లేవు మన ఇంట్లో, మనం ఎప్పుడు అంజీరపు చెట్టుని చూడలేదు, మనం ఎప్పుడు ద్రాక్ష చెట్టుని చూడలేదు. చూసి ఉంటామేమో ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తా హైదరాబాద్ ఆ పక్కల అటు వెళ్తుంటే అక్కడ కనిపిస్తాయి, దూరం నుండి చూసామేమో. ఇవేం మనకు లేవు, మనకి రీఛార్జ్ లేదేమో. మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే మన ఫోన్లో రీఛార్జ్ లేకపోయినాను, సిమ్ కార్డు లేకపోయినాను, వైఫైలో పాస్వర్డ్ పోయినాను, లైక్ ఇంకేదో ఉంటాయి కదా మనకి సరైన క్రిస్మస్కి బట్టలు లేకపోయినాను,
న్యూ ఇయర్కి మనకి షూస్ లేకపోయినాను, ఇంకేవేవో సంథింగ్ విచ్ ఎవర్ that we think is important, even though if they are not there, yet I will rejoice in the Lord. He says, there is nothing. The fig trees are not budding, the grapes are not giving, or there are no grapes on the vine, there is no olive, there is no field in the food, there is no food, and there are no sheep in the pen, no cattle in the stalls. Yet I will rejoice in the Lord. There is nothing. ఏమీ లేదు. వాళ్ళు వచ్చి మొత్తం దోసుకెళ్ళిపోతారు. ఈ రాజు ఆల్రెడీ మమ్మల్ని కష్టపెడుతున్నాడు, వాళ్ళు వచ్చి ఇచ్చేస్తారు, మేము వెళ్ళిపోయి బానిసలు అయిపోతాం. అండ్ దేర్ ఇస్ నథింగ్. హీ న్యూ దట్ హీ విల్ బీ ఎ స్లేవ్ ఫర్ ద నెక్స్ట్ 70 years. తనకు తెలుసు దట్ హీ విల్ బీ ఇన్ స్లేవరీ, బట్ హీ సేస్ ఈవెన్ ఇన్ ఆల్ దిస్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఐ విల్ బీ జాయ్ఫుల్ ఇన్ గాడ్ మై సేవియర్. నా యొక్క దేవుని అందు నేను ఆనందిస్తాను. ది సావరిన్ లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, హీ మేక్స్ మై ఫీట్ లైక్ ద ఫీట్ ఆఫ్ ఎ డియర్. నా యొక్క దేవుడే నాకు సామర్థ్యం. ఆయన నన్ను ఏం చేస్తాడంట, లేడి కాళ్ళ వలె నా యొక్క కాళ్ళని ఆయన చేస్తాడు. హీ విల్ ఎనేబుల్ మీ టు గో ఆన్ ద హైట్స్. ఏమీ లేకపోయినా కూడా హీ కెన్ ఎనేబుల్ మీ, హీ విల్ ఎనేబుల్ మీ, కెన్ కాదు కానీ విల్ ఎనేబుల్ మీ టు గో టు ద హైట్స్. ఆ యొక్క ఉన్నతమైన స్థితుల్లోకి ఆయన నన్ను తీసుకొని వెళతాడు. సో ప్రియమైన వారలారా, it may look like there is nothingness before us, but God isn't still in control. Our complaints can be answered by God, and God can answer all our prayers. మనకు ప్రతి ప్రార్థనని ఆయన ఆలకించే దేవుడు, జవాబును కూడా ఇచ్చే దేవుడు. సో యవనస్తులైన మీరు చేయాల్సింది ఏంటంటే, దేవుని కృపని పొందిన మీరు, కృప వెంబడి కృపను పొందుతున్న మీరు, దేవుడు దగ్గర ప్రతిదీ ఆయన దగ్గర ఓపెన్ అవటం మనం నేర్చుకోవాలి. If we go to our friends, we may get some advices, but that may lead to even difficult situations. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే సరి అయిన జవాబు వస్తుందన్న ఆ యొక్క నమ్మకంలోకి రావాలి. ఆ నమ్మకంలోకి మనం వచ్చినప్పుడు మనం ఎక్కడ పరిగెత్తాం, ప్రతిదానికి దేవుని దగ్గర పరిగెత్తాం, ప్రతి అవసరత. సో ఈ హబక్కూకు పుస్తకం చాలా చిన్నది, 3 అధ్యాయాలు. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా క్వైట్ టైంలో మీరు చేసుకోండి. There are 2 complaints that one complaint he brings in, and he gets an answer. And immediately he says, Lord, this is not an answer for my complaint. I have an other complaint. The other complaint is, you are pushing us into even difficult situations. So God says, that situation is not for long, but that will be for your good. So what happened? ఆ యొక్క ఆన్సర్ దేవుని నుండి జవాబు ఎప్పుడైనా మనం పొందినప్పుడు తప్పకుండా ఆనందం కూడా దాంతోపాటు వస్తుంది. when God says no for something, ఒకవేళ దేవుడు ఏదన్నా విషయం గురించి నో అంటే మనమేమంటాం? మీరు ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నారు, మీరు ఈరోజు సాయంకాలం సిఎంఆర్లో దోశ తిందామని అనుకున్నారు, మమ్మీ అనింది నో యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్, అప్పుడేమంటారు? నువ్వు వెళ్ళమన్నా వెళ్ళకపోయినా నేనైతే సిఎంఆర్లో ఈరోజు దోశ తింటా కదా. నువ్వెవరు చెప్పడానికి? మా నాన్న దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటా. అరే మీ నాన్నకి నేను చెప్పుకుంటా అంటే, నాకు తెలుసు డాడీకి ఎలాగా సున్నం కొట్టాలో లేకపోతే గ్రీజ్ ఏదో అంటాం కదా. సో డాడీని ఎలాగా చేయాలో మాకు తెలుసు. అలా కాకుండా దేవుడు ఒకవేళ నో చెప్పినట్లయితే ఆయన ఆ నో ఎందుకు అన్నారో దాని గురించి కనుక్కోవచ్చు. బికాజ్ ఇఫ్ యువర్ కంప్లైంట్ హ్యాస్ కమ్ అప్ విత్ అన్ ఆన్సర్ దట్ డజంట్ రియలీ ప్లీజ్ యూ, చాలాసార్లు అలా ఉంటుంది. I go with something to God and it may not please me. Maybe I wanted something, but God says no, then what should I do? I should go back with that no and say, Lord, why this? Because I feel that this may be the better thing for me అని నేను అనొచ్చు. అప్పుడు దేవుడు తప్పకుండా దానికి కూడా ఆయన జవాబిస్తాడు. ఇర్మియాలో మనకు తెలుసు, ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ కదా, నీకోసం నేను వేసిన ప్రణాళికలు మేలుకే కానీ హానికి కాదు. సో ఆయన మన కోసం ఏదైతే ప్లాన్ చేశారో అది మనం తెలుసుకొని దాంట్లో మనం ముందుకెళ్ళాలి. కంప్లైంట్ ఉంటే తీసుకెళ్దాం, డౌట్ ఉంటే తీసుకెళ్దాం. ప్రతిదీ ఆయన దగ్గర అడిగినప్పుడు తప్పకుండా ఆయన జవాబు చెప్తారు. సో దిస్ మ్యాన్ వాజ్ సాటిస్ఫైడ్ with the answer, with his when he took a complaint, he got an answer. He takes the complaint back, then he gets an answer. Then he says, Lord, I praise you. There might be nothing with us. The kingdom may be gone. The buildings may be fallen down. The temple might be broken down. But I praise you
అండ్ ఐ విల్ ఎగ్జాల్ట్ యూ. అంతే కదా, అదే అన్నాడు. ఐ విల్ కీప్ ప్రైజింగ్ గాడ్. నేను దేవా, ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఐ విల్ బి జాయ్ఫుల్ ఇన్ గాడ్ మై సేవియర్. వేర్ ఈస్ ద జాయ్ ఇన్ ఇట్? బట్ బికాస్ ది ఆన్సర్ హెస్ కమ్ ఫ్రమ్ గాడ్, he says, Lord, I am joyful because this is an answered prayer, because I prayed and you answered me, and in everything you do good. ప్రతి విషయంలో కూడా దేవా నువ్వు మంచినే నువ్వు చేసే దేవుడు. రోమిల పత్రికలో ఏముందంటే, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో సమస్తము సమకూడి జరుగుతుంది. సో చిన్న ప్రార్థన చేసుకుందాం. హబక్కూకు జీవితంలో నుండి మనం చూసాం, హీ హ్యాడ్ కంప్లైంట్స్ అండ్ గాడ్ ఆన్సర్డ్ అండ్ హీ సేస్, లార్డ్ ఐ ప్రైజ్ యూ ఈవెన్ దో ఐ హ్యావ్ నథింగ్, బికాజ్ ఐ హ్యావ్ యూ. దేవా మీరు నాతో ఉంటే అంతే చాలు. ఐ విల్ రిజాయిస్ ఇన్ యూ, ఐ విల్ బి గ్లాడ్ ఇన్ యూ, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని తను చెప్పగలిగాడు. మనం కూడా ఆ విధంగా నడవాలని, దేవుని ప్రేమను తెలుసుకున్న మీరు, దేవుని కృపలో ఎదుగుతున్న మీరు, దేవుని రక్షణ ఆనందాన్ని పొందిన మీరు, సైతాను వేసే బంధనాల్లోకి వెళ్లకుండా ప్రతి ఒక్క మీ యొక్క కంప్లైంట్స్ని దేవుని దగ్గర తీసుకెళ్ళవచ్చు. మీ యొక్క అవసరతలు దేవుని దగ్గర తీసుకెళ్ళినప్పుడు తప్పకుండా ఆయన జవాబునిచ్చే దేవుడిగా ఆయన కనపరుచుకున్నారు. సో ఈజ్ అ గాడ్ హూ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్, ఈజ్ అ గాడ్ హూ ఆన్సర్స్ అవర్ కంప్లైంట్స్, అండ్ ఈవెన్ దోస్ థింగ్స్ దట్ వీ డోంట్ అండర్స్టాండ్, he is a God who will explain to us patiently, so that we can stand firm in the faith and run the race that is in front of us. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం బట్టి వందనాలు. వాక్యపు వెలుగులో నడవటానికి దేవా మా ప్రతి నా తండ్రి షికాయత్ మీ దగ్గరికి తీసుకొచ్చి మీ నుండి మేము జవాబులు పొందటానికి మీరే సహాయం దయచేయమని, మాలో ఉన్న ఎటువంటి నిరాశ అయినా, మాలో ఉన్న ఎటువంటి నా ప్రభా తొందరపాట్లనైనా మా క్షమించి, నా ప్రభాదేవా మీరు చెప్పే ఆ యొక్క నడవడిలో నడవటానికి మీరే సహాయం దయచేయమని, మీ యొక్క వాక్యపు వెలుగులో నడవటానికి ప్రతి అడుగు నా ప్రభా మీకు దృష్టికి అంగీకారంగా మేము నడవటానికి మీరే సహాయం దయచేయమని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకున్నాం. యవనస్తుల్ని నా ప్రభా మీరు ఆశీర్వదించండి. చదువుతున్న చదువులో మీరు తోడేయమని వేడుకున్నాం. బుద్ధి జ్ఞానాలు మీరు అనుగ్రహించండి. చేస్తున్న ఉద్యోగాల్లో నా ప్రభాదేవా, వ్యాపారాల్లో నా ప్రభా మీరు నా తండ్రి మీరు బ్లెస్ చేయండి. నా ప్రభాదేవ హెచ్చించమని వేడుకుంటున్నాం. నా ప్రభాదేవ ఉన్న అవసరతలు తీర్చండి. ఎవరైతే నా ప్రభాదేవ ఇంకా అడ్మిషన్స్ కోసం చూస్తున్నారో, ఎగ్జామ్స్ కోసం తయారవుతున్నారో, నా ప్రభాదేవ వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, మీరు నా ప్రభా ప్రతి వారి అవసరతలు మీరు ఎరుగున్నారు. మీరు నా తండ్రి మీరే తీర్చి మీరే మాకంత ప్రభావం పొందమని, మీ చిత్తమైతే అనేక వాళ్ళు ఇలా కలటాన్ని మీరే సహాయం తెచ్చమని క్రీస్తు వారి పేట వేడుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. చిన్న మనవి, ఇప్పుడు మనం భోజనం అయిన తర్వాత మనం ఎంత వేగంగా ఇంటికి వెళ్ళదలుచుకుంటే అంత వేగంగా వెళ్ళండి, ఎందుకంటే ఇవాళ ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో చెప్పినట్టు నిన్న ప్రార్థన జరిగింది కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే మార్చ్లో కూడా లాస్ట్ సాటర్డే ఈవినింగ్ ఇలా ప్రార్థన జరుగుతుంది, అంటే 8 నుంచి 12 దాకా. సో మీరు కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేయండి. మీ అవసరతలు ఏమైనా ఉన్నా మన ZPF యూత్ ఉంది కదా, అందులోనే మీరు పోస్ట్ చేయండి. ఆన్ చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి యేసయ్యా, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు నామములో మీ పాసనకు వస్తున్నాం తండ్రి. ఉదయం నుంచి ఇప్పుడు దాకా మాతో పాటు ఉన్నారు, వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు నాయనా. మాకేమన్నా అవసరతలున్నా నిన్ను సమీపించాలి, ఈ విధంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా తిరిగి వెళ్తుండగా కాపాడినైనా. సిటీ లెవెల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బిడ్డలను సకాలంలో ఇంటికి చేర్చమని, కృపాకరంగా చూపమని కొద్ది ప్రార్థన యేసుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనందరికీ సదాకాలం తోడేను గాక. ఆమెన్. లేడీ కాళ్ళవలే నా కాళ్ళను చేసి ఉన్నత స్థలముల మీద నడుపున్. హర్షింతును హర్షింతును
నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును. నా రక్షణకర్త నా దేవుని యందు